హలో గాయ్స్, జై శ్రీరామ్ అందరికి. మనం ఇప్పుడు వచ్చేసి ఒక టెంపుల్ డ్రాప్ చేస్తున్నాం. అది టెంపుల్ వచ్చేసి మన చైతన్యపురిలో కూడా. ఈరోజు ఇంకొకటి తీసుకెళ్దాం అనుకున్నా కానీ ఆ పర్సన్ వస్తలేడు. చాలా ఇంపార్టెంట్ వర్క్ లో ఉన్నాడు అక్కడ. అలా అని చెప్పి రాలేకపోతున్నాడు. మేమిద్దరం వెళ్ళిపోతుంది. రాజేష్ భాయ్ వచ్చేసి డ్రైవింగ్ చేస్తున్నాడు. సో ఇలా టెంపుల్ వచ్చేసి కోసగుండ్ల లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ చైతన్యపురిలో ఉంటది. చాలా తక్కువ మందికి తెలుసు. అండ్ హైదరాబాద్ లో మరో యాదగిరి గుట్టగా ఫేమస్ చెందింది. అండ్ 1600 years ఓల్డ్ టెంపుల్ అది. సో అక్కడికి అయితే వెళ్తున్నాం. చైతన్యపురి కాలనీ రోడ్ నెంబర్ 36. వచ్చేసాం గుడి దగ్గరికి. కారుడు ఒక రేంజ్ ఇరిటేషన్ చేస్తుంది హారన్ కొట్టుకుంటా. షుగర్ ఉందారా పూరణ ఆయన అంటే అడుగుతలేడు. మళ్ళీ షుగర్ ఉన్న వాళ్ళని హారన్ కొడుతాడు. ఏమనాలి వాడిని? అని పిల్ల ఉంటాడు పోతలేదని చెప్పారు. పక్కన వాళ్ళ అమ్మనో ఎవరు ఉన్నారా ముసలామె. ఈ గల్లోకి వచ్చేసాక ఇక్కడే టెంపుల్. బాబోయ్ అన్నా, సో ఇదే కోసగుళ్ళ నరసింహస్వామి టెంపుల్ ఎంట్రన్స్. ఇట్లా మెట్ల దారిన అయితే పైకి వెళ్ళాలి. ఇక్కడ వెళ్తుంటే మనకి ఇక్కడ దశావతారాలు ఉన్నాయి, చూసుకోవచ్చు. ఇవన్నీ రీసెంట్గా కట్టారు. ఇక్కడ దగ్గరికి వెళ్ళి చూపిస్తాను, ఆగండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మత్స్యావతారం నుంచి శ్రీకృష్ణుడు, బుద్ధుడు, ఇప్పుడు కలియుగంలో వచ్చే కలికి అవతారం వరకు ఇక్కడ మొత్తం దశావతారాలు ఉన్నాయి. అండ్ మన గరుత్మంతుల వారు. అండ్ ఇక్కడనే మనకి గోశాల కూడా ఉంటుంది. ప్రస్తుతం గోవులు ఒకటే ఉన్నాయి, కానీ ఇక్కడనే గోశాల ఉంటుంది. మనం మెట్లు ఎక్కినాక ఇలా వస్తే ఇక్కడ మనకి గణేశుని గుడి. ఫస్ట్ మనం కాలు కడుక్కుందాం. జై బోలో విఘ్నేశ్వర భగవాన్ కి జై. ఈ గుడిలో మనకి నాగదేవత వారు దర్శనమిస్తారు. అలాగనే మన బాస్ ఆంజనేయ స్వామి గుడి ఇక్కడే ఉంది. నవగ్రహాలు. ఈ గుడిలో నుంచి మనం బయటకు వచ్చాక ఇక్కడ మనకి వరాహస్వామి దర్శనమిస్తారు. మన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటున్నాం, ఇక్కడ శిలాశాసనం కూడా ఉంది. మనకి అర్థం కావట్లేదు అంత ప్రాపర్గా, బట్ తెలుస్తుంది కదా. సో ఈ కొండ మీదకే స్వామివారు పైకి వెళ్దాం. వెళ్ళడానికి ఉంది కానీ ఏమో చెప్పలేము. ఇట్లా ఉంటుంది కొండ. ఒకప్పుడు అయితే మేము దీని పైకి కూడా వెళ్తుండే. ఇక్కడ ఇంకా చలో లోపలికి వెళ్ళిపోదాం.
గణేశాయ నమః. ఇక్కడే మనకి వెంకటేశ్వర స్వామి మరియు లక్ష్మీదేవత కూడా వెలిసారు. సో ఈ చిన్న గృహలో స్వామి వారితో పాటు వెంకటేశ్వర స్వామి కూడా మనకి వెలిసారు. స్వామి గుడి గురించి చరిత్ర ఏంటంటే అసలు ఈ గుడి ఎలా చేశారు, గుడి ఎలా స్థాపించారు ఇక్కడ? పెద్ద ఆయన ఉంటారా? ఓకే. ఎప్పుడు అతను కలవాలంటే ఎలా? వెళ్తే 3వ శతాబ్దం చెందింది. మళ్ళీ పునఃప్రారంభం నుంచి ఒక 82లో మళ్ళీ రీఓపెన్. 82. ఓకే. ఓం నమో లక్ష్మీ నరసింహాయ నమః. సో పంతులు గారు బిజీ ఉండడం వల్ల సరిగా చరిత్ర అయితే చెప్పలేకపోయారు. సో మనకు తెలిసిన చరిత్ర కొంచెం పంతులు గారు మాకు ముందు నుంచి వచ్చి మేము తెలుసుకున్న చరిత్ర ఏంటంటే 3వ శతాబ్దంలో అంటే 3rd సెంచరీలో ఈ టెంపుల్ అయితే ఇక్కడ స్వామివారు ఒక కళలకు వచ్చి నేను ఇక్కడ ఉన్నానని చెప్పారు. అండ్ ఇక్కడ స్వయంభూ టెంపుల్ 2 నరసింహస్వామి ఉంటారు, లక్ష్మీ నరసింహస్వామి ఉంటారు. అండ్ పక్కకి మనం చూసుకుంటే జ్వాల నరసింహస్వామి టెంపుల్ కూడా ఉంటారు ఉగ్ర రూపంలో. జస్ట్ అక్కడ ఫేస్ వరకే కనిపిస్తుంది. అండ్ వెంకటేశ్వర స్వామి హనుమంతుడు కింద వెలిసారు. ఇది వచ్చేసి తర్వాత 1895 ఆ టైంలో మళ్ళా టెంపుల్ ని రీబిల్డ్ చేశారు. అంటే మొఘల్స్ వచ్చి విధ్వంసం చేసి ఇరగొట్టడం అవన్నీ జరిగి మళ్ళా 18th సెంచరీ టైంలో రీబిల్డ్ చేశారు. అండ్ అలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ ఇది హైదరాబాద్ లో మరో యాదిగుట్టగా కూడా మనకి ప్రసిద్ధి చెందింది. ఇక్కడ వచ్చేసి మన నాగదేవత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్. సుబ్రహ్మణ్యేశ్వర టెంపుల్ నుంచి కొంచెం ముందుకు రాగానే ఇక్కడ మనకి శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం దర్శనం ఇస్తుంది. గుడి ప్రస్తుతానికి క్లోజ్ ఉంది కాబట్టి మీకు ఇందులో నుంచి చూపిస్తున్నాను. చూసుకున్నట్టయితే హనుమంతుల వారు కూడా ఇక్కడ స్వయంభూగా వెలిసారు స్వామివారితో. ఇంకా మనకి ఇక్కడ ఒక స్వయంభూ శివాలయం కూడా ఉంది. మూసీ నది ఒడ్డున ఉంటుంది ఆ శివాలయం. అక్కడ కూడా వెళ్ళి చూద్దాం. టెంపుల్ నుంచి మనం బయటకు వచ్చాక ఇక్కడ ఒక చిన్న గల్లీలా ఉంటుంది. ఆ గల్లీలో నుంచి స్ట్రైట్ వెళ్తే అక్కడ మనకి జెండా కనిపిస్తుంది చూడండి. ఆ డౌన్లోకి వెళ్తే మనకి శివాలయం దర్శనం ఇస్తుంది. హర మహాదేవ శంభో శంకర. సో అక్కడ ఉన్నది శివుడు, మన స్వయంభూ లింగం అంటారు దాన్ని. అండ్ చూసుకున్నారు కదా మొత్తం నది మధ్యలో ఉంది శివాలయం కూడా. సో ఇప్పుడైతే దగ్గరికి వెళ్దాం. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. చూస్తున్నారు కదా ఇక్కడైతే ఇది స్వయంభూ లింగం. ఎవరు చెక్కింది కాదు, ఎవరు ప్రతిష్ఠించింది కాదు, స్వామి స్వయంగా వెలిసారంట. ఇప్పుడు ఈ శివలింగానికి కూడా ఎంత చరిత్ర ఉందో కూడా మనకు తెలియదు. సో ఇక్కడే మనకి ఈ రాయి మీద గంగామాత కూడా ఉంటారు. సో శివులు మన శంకరుడు గంగామాతతో లింగ రూపంలో అక్కడ, గంగామాత ఇక్కడ అయితే వెలిసారు. అంటే కూడా ఇది శ్రీరాముని కాలం నాటిది అయి ఉండాలి. ఇక్కడ ఇట్లా రాములు నిలబడి ఇక్కడ ధనుసులాగా ఉంది. ఇక్కడ ఇగో విష్ణునామం ఉంది. ఇక్కడ ఇగో హనుమంతుల వారు మొక్కుతున్నట్టు. అండ్ ఇక్కడ కూడా ఇది ఒకటి ఉంది. నాకు కూడా ఇది అర్థం అవ్వట్లేదు. లైక్ పురుషుడు స్త్రీ పురుషులు ఉన్నట్టుగా ఇక్కడ స్త్రీ పురుషులు అనుకోవచ్చా, లేకపోతే మన ఎవరైనా దేవతలు ఉన్నారనుకోవాలనా తెలీదు.
కానీ ఇన్ని వరదలు వచ్చినా ఎంత కొట్టుకెళ్ళినా గుడికి మాత్రం ఇంత కూడా ఏమవ్వలేదు. ఇక్కడ చైతన్యపూర్లో నివసించే ఒక అన్న వచ్చారు. కొంచెం గుడి చరిత్ర గురించి ఐడియా ఉందంట. ఇప్పుడు అతన్ని అడిగి తెలుసుకుందామని చెప్పి మళ్ళీ వీడియోని తీసుకు. ఈ శివుడికి వచ్చేసి మన ఆల్మోస్ట్ మన ద్వాపర యుగం శ్రీకృష్ణుడు కాలం అనమాట. మన యమధర్మరాజు ద్రౌపది ఇక్కడ వచ్చి పూజలు చేస్తుండే స్వయంభూలింగం అనమాట. ఇది సరే. స్వయంభూలింగం అప్పట్లో ఇదంతా మనకి మూసి కాదనమాట. మంచి వాటరే ఉంటుంది, మంచి నీళ్ళే ఉంటుండే. స్వయంభూగా వెలిసిన లింగం ఇక్కడ. సో వాళ్ళు పూజలు చేస్తుండే. దాదాపు ఒక 5,000 సంవత్సరాల నాటి పైన ద్వాపరయుగం అంటే మీరు ఊహించుకోండి, శ్రీకృష్ణుడు నాకు. సో అప్పటి నుంచి ఇంకా ఇది పూజలు జరుగుతున్నాయి. మనం నరసింహస్వామి టెంపుల్ అక్కడ ఎలా అంటే ఎలా తెలిసింది ఇక్కడ నరసింహస్వామి ఉన్నాడు టెంపుల్ ఇక్కడ అంటే ఇక ఇక్కడ ఉన్న అప్పట్లో ఉన్న లోకల్స్ ఉంటారు కదా, ఇంకా వాళ్ళు మెల్లమెల్లగా గుర్తించి ఇక పూజలు చేయడం స్టార్ట్ చేశారు అనమాట. ఆల్మోస్ట్ నరసింహస్వామి కూడా ఒక 1000 సంవత్సరాల పైన, 5 సంవత్సరాల పైన. దానికంటే ముందు నుంచి ఉన్నది మా శివలింగం. అంటే నరసింహస్వామి నార్మల్ ఎవరన్నా చూసారా లేకపోతే కళలో రావడం ఏమన్నా? కొంతమందికి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క లాగా చెప్తారు. ఇంకా స్టోరీస్ ఒక స్టోరీ లేదు, 3-4 స్టోరీస్ ఉన్నాయి. ఎట్లా క్లారిటీ ఏంటి అనేది మనకి తెలియదు. ఇక మన జనరేషన్ ముందు వాళ్ళు కూడా గుడిల గురించి తెలుసుకునే అంత ఇంట్రెస్ట్ చూపించలేదు, మనకు కూడా క్లారిటీ లేదు. అందులో ఈ శివలింగం గురించి స్పెషల్గా కొన్ని పేజెస్ ఉన్నాయి. ఈ మన శివలింగం గురించి ముచ్చుకుంద ఆలయం, ముచ్చుకుంద శివాలయం. ఈ శివాలయం గురించి స్కంద పురాణంలో 2 పేజెస్ ఎలా దీన్ని స్వయంభూగా ఎలా వచ్చింది స్వయంభూది దీని గురించి కొంచెం డీటెయిల్గా అక్కడ దొరుకుతుంది మనకి. స్కంద పురాణంలో ఒక 2 పేజెస్ ఉంది. అంటే మాకు ఎట్లా తెలుసు అంటే ఒక పూజారి చూపించింది అనమాట. సో అట్లా తెలుసు అనమాట. ఇక్కడ ఈ డే స్పెషల్ అని ఏమన్నా డే ఉందా? ఇంకా ఎక్కువ శివరాత్రికి జనాలు బాగా వస్తారు. శివరాత్రికి బాగా జనాలు వస్తారు. ఇంకా నార్మల్ డేస్లో అయితే ఇక ఎవరో ఒకరు వాళ్ళకి ఇష్టం ఉన్న వాళ్ళు వచ్చి శివయ్యకి అభిషేకం చేస్తూ ఉంటారు అన్నమాట. ఇక్కడ మనకి అప్పుడు ప్లస్ వరదల్లా వచ్చి అప్పుడు ఏమన్నా మునగడంలా ఏమన్నా మునిగిపోతుంది టెంపుల్ మొత్తం. ఇప్పుడు నార్మల్గా ఉంది అని చూసుకుంటే మనకి వర్షాకాలం టైంలో అయితే చెట్టు మీద నుంచి కూడా వెళ్తాయి వాటర్. చెట్టు మీద నుంచి వెళ్తాయి, ఆ పై నుంచి కూడా వెళ్ళిపోతాయి అన్నమాట. మొత్తం అసలు శివలింగం మునిగిపోతుంది. కొన్ని రోజులు రావడానికి కూడా ఛాన్స్ ఉండదు. ఆ మట్టితో సహా మొత్తం పోతుంది. ఆ మట్టి అసలు ఆ రోడ్డే ఉండదు. ఆ రోడ్డు మొన్న శివరాత్రికి వేసిందే, ఆ రోడ్డుతో సహా మొత్తం లేచిపోతుంది. కానీ ఎన్ని వరదలు వచ్చినా మన గుడికి మాత్రం ఏం జరగదు. గుడి శివలింగం మాత్రం అట్లనే ఉంది. చాలా వచ్చిపోయినాయి కానీ శివలింగం మాత్రం చెప్పేదాన్ని. డైలీ వస్తుంటారు? డైలీ వస్తుంటా, డైలీ అభిషేకం చేస్తాం. ఇంకా ఎవరికి చుట్టుపక్కల ఉన్న లోకల్స్ వాళ్ళు కూడా వచ్చి చేస్తూ ఉంటారు అన్నమాట. వాళ్ళు అంటే ఈ గుడిని మాత్రం ఇక్కడ ఏరియా వాళ్ళు అయితే కాపాడుకుంటుంటారు. ఉంటారు ఇక్కడ ఉన్న లోకల్స్ అంతా యూత్ ఉంటుంది అన్నమాట. ఎక్కువ ఆ యూత్ అంతా కలిసి మండే కూడా పూజ చేయడం జరుగుతుంది. ఇంకా నార్మల్ డేస్లో ఎవరి ఇష్టం వాళ్ళు కావాలనుకున్న వాళ్ళు వస్తుంటారు, పోతూ ఉంటారు అభిషేకాలు. కానీ ఎక్కువ అయితే శివరాత్రి అప్పుడు మాత్రం మాడవుడు జనాలు రెగ్యులర్గా రావటం అనేది బాగుంటుంది అన్నమాట. ఇంకా చరిత్రకి ఇప్పటివరకైతే ఈ చరిత్ర మనకు తెలిసింది కొంచెమే, ఇంకా తెలుసుకుంటే చాలా ఉంటుంది కానీ తెలిసిందైతే నాకైతే ఇదే కొంచెమే. సో ఆ కొంచెం మీకు చెప్తున్నాను. ఇంకా చాలా ఉంటుంది కానీ మనం ఇంకా వెతకాలి. కొన్ని బుక్స్లలో రాసి పెట్టి ఉందంట, బట్ అది మన దాంట్లో రాలేదు. మనకు తెలిసినంత వరకు అయితే కాపాడుకుందాం. కొన్ని ఉన్నాయి అట్లా, లేకపోతే ఇంకా చాలా శివలింగాలు ఉన్నాయి అక్కడి వరకు. అంటే ఇది మనకి ఇక్కడ పురాణాపూర్ నుంచి ఓకే ఓకే మూసి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది. పేరు కరెక్ట్ ఐడియా రావట్లేదు స్టార్ట్ అయిందో. ఆ స్టార్ట్ అయిన నుంచి దీని ఎండు వరకు 100 శివలింగాలు ఉన్నాయి. ఓకే, ఆ 100 శివలింగాలు ఉన్నాయి కానీ ఇప్పుడు మనకు కనిపించేవి వేల మీద లెక్క పెట్టుకునే శివలింగాలు ఉన్నాయి. కాలక్రమేణా ఇక చాలా వరకు కాలగర్భంలో కలిసిపోయినాయి. కొన్ని మూసిలో కలిసిపోయినాయి, కొన్ని ఏమో కొంతమంది ఎవరైతే ఉన్నారో నిజామ్స్ వాళ్ళు వీళ్ళు కొన్ని ధ్వంసం చేసి అప్పుడున్న ముస్లిమ్స్. ఇప్పటికైనా మనము గుళ్ళని కాపాడుకుంటేనే మన ఫ్యూచర్కైనా పిల్లలకి చూపించుకోవడానికైనా మనం కూడా చూసుకోవడానికైనా ఉంటుంది. అంతే. ఇప్పుడు కూడా మన వాళ్ళందరూ జర కొంచెం మనది మనం కాపాడుకోవాలని చెప్పి వచ్చి గుళ్ళ చుట్టూ తిరుగుతూ
గుళ్ళని కాపాడుకుంటేనే మనకంటూ ఒక చరిత్ర అనేది ఉంటుంది. ఇంకా అన్ని సంవత్సరాలు, అన్ని వందలు కాదు వేల సంవత్సరాల నుంచి కూడా ఇంకా కొన్ని శివలింగాలు అట్లనే ఉన్నాయి కదా అంటే అది మన అదే మనం కాపాడుకున్నాము. కొన్ని ఇంకా ఆ శక్తి ఉంటుంది కదా, దాన్ని మనం కాపాడాల్సిన అవసరం లేదు. ఆ శక్తి దాని అంతా అదే కాపాడుకుంటూ వస్తుంది. అట్లా కొన్ని ఇప్పుడు అలా మనది కర్మన్ ఘట్ హనుమాన్ టెంపుల్ కూడా అలానే కదా. హనుమాన్ ఘట్ హనుమాన్ టెంపుల్ అలా ధ్వంసం ఇక్కడ దాకా వచ్చారు. వాళ్ళ చేతులు దొరికినాయి అన్నీ చేసారు, కూల్చి పడేసారు అనమాట. అలా ఉన్నాయి బ్రో శివలింగాలు ఈ మూసి పక్కకి అని. కొన్ని ఇప్పుడు మనకి ఏవైతే కనిపిస్తున్నాయో వేల మీద లెక్క పెట్టుకునేవి అవి మాత్రం ఇప్పుడు మనం పూజించుకుంటున్నాం. కానీ లెక్కేసుకుంటూ పోతే వందలు ఉన్నాయి. కానీ అవి మనకి కొన్ని తెలియదు, కొన్ని తెలుసు అంతే. మనకి ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ అంటే మన నాగోల్ దాటినాక ఉంది పార్క్ దాటినాక అటు హెచ్ఎండిఎల్ లోపలికి కూడా ఉంటుంది ఒకటి. అక్కడ అమ్మవారి గుడి కూడా ఉంటది అనుకుంటా. అమ్మవారు ప్లస్ అమ్మవారు పక్కనే సేమ్ స్వయంభూ శివలింగం. అట్లా ఈ రూట్లో నువ్వు వెతుక్కుంటూ పోతే మీకు ప్రతి 2-3 కిలోమీటర్స్ కానీ ప్రతి 5 కిలోమీటర్స్కి ఏదో ఒక శివలింగం తగులుతుంది. ఏదో ఒక శివలింగం పక్కా తగులుతుంది. ఇప్పుడు ఇదే లైన్ లో మనకి ముషంబాగ్లో కూడా అమ్మవారి టెంపుల్ ఉంటుంది. అక్కడ కూడా ఒకటి ఉంటుంది. నువ్వు ఎత్తుకుంటూ పో అంటే ఇక మనం ఎత్తుకుంటూ పోతే దొరకాలి. కానీ మనకు ఓపిక ఉంటే దొరుకుతూనే ఉంటాయి. కొన్నేమో మూసిలో కలిసిపోయినాయి, కొన్నేమో కూల్చి పడేసాడు. అంటే ఒకప్పుడు ఈ నీళ్లు తాగడానికి వాడుకునేది. ఒక 30 years 40 years బ్యాక్ వరకు కూడా ఆల్మోస్ట్ అంతే ఉండే. ఒక 20 అంతేలే, ఒక 40 years వరకు అట్లనే ఉండే. మెల్ల పొల్యూషన్ ఇవన్నీ వాటర్ అక్కడిక్కడ కలిసి ఇక మొత్తం కల్తీ అయిపోయినాయి వాటర్. లేకపోతే ఒకప్పుడు అక్కడనే స్నానం చేసి ఆ నీళ్ళే తీసుకొచ్చి ఇక్కడ అభిషేకం చేస్తాం. అని ఎన్నో శివలింగాలు కూల్చేసారు. మళ్ళీ ఇప్పుడు కూడా ఇంటికి ఒక శివాజీ లాగా అయితే మన గుళ్ళని మనం కాపాడుకోగలుగుతాం. సో అన్న అయితే కలిసారు, ఒక మంచి చరిత్ర చెప్పారు. స్వామివారిని ముచ్చుకుంద శివాలయంగా ఈ టెంపుల్కి అయితే పేరు. ముచ్చుకుంద స్వామిగా స్వామివారికి పేరు. ఎందుకంటే ఒకప్పుడు మన మూసీ నదిని ముచ్చుకుంద రివర్ అని అంటుండే, ముచ్చుకుంద నది అంటుండే. ద్రౌపది పాండవులు ఆ ద్వాపర యుగం నాటి శివలింగం ఇది. వాళ్ళు వచ్చి పూజలు చేస్తుండే, వాళ్ళు స్థాపించిన లింగం అంట. సో చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు అన్న. అండ్ శివరాత్రికి ఇక్కడ చాలా పెద్దగా జాతర జరిగినట్టు జరుగుతుందంట. అండ్ గొప్ప ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చారంటే ప్రతి మూసీ నది ఒడ్డున ఒక శివలింగం ఉంటుంది అని చెప్పేసి చాలా మంచిగా మాట్లాడి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అన్న కూడా మనకి. సో దీని ద్వారా ఇట్లా ఎవరో ఒకరు ఉంటారు మన చరిత్ర కొంచెమన్నా తెలిసిన వాళ్ళు, వాళ్ళ త్రూ మనం చరిత్ర తెలుసుకుందాం. అలాగే పుస్తకాలలో కూడా ఈ శివలింగం ప్రత్యేకత ఉంది అని చెప్పారు. ఆ పుస్తకాలు కూడా మనం చదువుకోవాలి. మన పురాణాలు, మన ఇతిహాసాలు మనం చదువుకుంటేనే మన చరిత్ర మనకు తెలుస్తుంది. మన చరిత్ర మనకు తెలియాలి. ప్రతి బిడ్డకి మన చరిత్ర చెప్పాలి. ప్రతి ఆడపిల్లకి మన సాంప్రదాయాలు నేర్పాలి. మన పుట్టబోయే పిల్లలకి, వాళ్ళ పిల్లలకి ఇలా మన తరతరాలు చెప్పుకుంటూ పోతేనే హిందూ సమాజంలో హైందవత్వం మిగులుతుంది, సనాతన ధర్మం మిగులుతుంది. సో ఆ సనాతన ధర్మం మిగలాలి అంటే మనం ఇప్పటి నుంచే మన పిల్లలకి గుళ్ళేంది, వాటి చరిత్ర ఏంది, మన సాంప్రదాయాలు ఏంది, మనం చేసే నడవడిక ఏంది, మన పండుగల విశిష్టత ఏంది. మనం పండుగలు చేస్తాం, ప్రతి పండుగకు ఒక అర్థం ఉంటుంది, ప్రతి పండుగకు ఒక విజయం ఉంటుంది. ప్రతి ఒక్క విజయాన్ని, ప్రతి ఒక్క అర్థాన్ని, దాన్ని ఎన్నుకున్న స్టోరీని మన పిల్లలకి మనం చెప్పాలి, మన అన్నదమ్ములకు చెప్పాలి, అక్క చెల్లెలకు చెప్పాలి. అలాగే కొంతమందికి పెద్దవాళ్ళకి కూడా తెలియదు, వాళ్ళకు కూడా చెప్పాలి. ఇలా ప్రతి ఒక్కరికి మనం చెప్పుకుంటూ మన చరిత్ర చెప్పుకుంటూ వస్తేనే మన సాంప్రదాయం నిలబడుతుంది. ఎందుకంటే ఇప్పట్లో ఎన్నో గుళ్ళు కూలగొడుతున్నారు. ఎంతోమంది హిందూ గుళ్ళ మీద, హిందూ సాంప్రదాయాల మీద బురద జల్లాలని చూస్తున్నారు. మన చరిత్రని, మన ధర్మాన్ని మనం కాపాడుకుంటేనే రేపటి నాడు మనకంటూ ఒక ఐడెంటిటీ ఉంటుంది. ఒక్క భారతదేశంలోనే హిందూ ధర్మం బతుకుంది మిత్రమా. ఆ ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. సో మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలని చెప్పేసి మా వంతు ప్రయత్నంగా ప్రతి గుడికి, ప్రతి చిన్న గుడికైనా సరే తిరిగి దాని ఎన్నుకున్న చరిత్ర ఏంది, విశిష్టత ఏంది, ఏ నాటి కాలంది అని చెప్పేసి మేము సెర్చ్ చేసి మేము వెళ్తున్నాం. సో మాతో పాటు మీరు కూడా మాకు తోడు ఉండాలని మేము కోరుకుంటున్నాం. సో ఈ వీడియో కానీ, ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీరు తెలుసుకొని అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీకి, మీ ఇంట్లో కావాలంటే టీవీకి స్క్రీన్ మిర్రరింగ్ చేసినా సరే మా యొక్క ప్రయత్నం మేము చేస్తున్నాం. 10 మందికి చెప్పండి. ఇలాగే మీరు షేర్ చేసుకుంటాను, లైక్ చేసుకుంటారు, సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఇలా మన చరిత్రని మనం తెలుసుకుందాం, 10 మందికి చెప్పుకుందాం.
మీ వంతు ప్రయత్నంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, మాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఇలా చాలామంది గుళ్ళ వెంబడి తిరగడం ఓకే, గుళ్ళ చూపించడం ఓకే, ఆ గుడికి ఉన్న విశిష్టత ఏంది, చరిత్ర ఏంది, దానికి ఉన్న గొప్పతనం ఏంది ఎవరు చెప్పరు. సో మా వంతు ప్రయత్నంగా మా ధర్మం, మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలని మా వంతు ప్రయత్నంగా మేము తిరుగుతున్నాం. మీరు చేస్తారని నమ్మకంతో జై శ్రీరామ్.